వేదిక మీద ఉన్న గౌరవ అతిథులకు సదస్సులకు నమస్కారం. కువైట్లో నెలకొన్న తెలుగు కళా సమితి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడ రజతోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంది. నేను 8 సంవత్సరాల క్రితం కువైట్కు ఆహ్వానింపబడ్డాను. అక్కడ వారి సౌహార్దాన్ని, ఆతిథ్యాన్ని అనుభవించాను. నేను తెలుగువారు ఎవరైనా తమ ప్రాంతాలకు ఎంత దూరంగా వెళ్ళిపోతుంటారో అంత తెలుగు పట్ల ఆప్యాయత పెరుగుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఉండదు. ఇక్కడ ఉన్నప్పుడు 10 వాక్యాలు తెలుగులో ఉండవు కదా, ఇంకొక 20 వాక్యాలు ఇంగ్లీషులో వచ్చి చేరుతాయి. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. గుర్తుపెట్టుకోండి. మీరు స్వాభిమానంతో మీరు ఈ ఉత్సవం ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు భాషకు సంబంధించింది. అందులో ఈనాటి 2 వ్యాఖ్యాతలు ఉన్నారు. ఒకడు మను, గాయకుడు, బాలసుబ్రహ్మణ్యంకి ప్రతిబింబం లాంటివాడు. గాత్రం, ఉభయ గాత్రాల్లో, గాత్రం అంటే 2 అర్థాలు ఉన్నాయి తెలుగులో. గాత్రం అంటే కంఠం, గాత్రం అంటే శరీరం. నా కళ్ళ ముందే ఎలా పెరిగిపోయాడో, ఆ గాత్రం పెరిగింది, ఈ గాత్రం పెరిగింది. అతనితో అక్షరాభ్యాసం చేయించిన వాళ్ళలో నేనొకండి. చాలా గొప్పగా రాణిస్తున్నాడు. చాలా సంతోషం. అయితే మరొకరు సుధామయి. ఈ నగరంలో, ముఖ్యంగా జంట నగరాల్లో ప్రసిద్ధమైన వ్యాఖ్యాతృల్లో సుధామయి పేర్కొనదగింది. కాబట్టి 2 ఎంపిక బాగుంది. హరిప్రసాద్, మన ఈ సమితి అధ్యక్షుడు హరిప్రసాద్ ఎక్కడున్నావు? హరిప్రసాద్ను నేను ముందు మాట్లాడమన్నాను. కారణం ఏమిటంటే, ఏ దృష్టితో ఈ ఉత్సవాలు చేసుకుంటున్నారు, మంత్రివర్యులను మిగతా వారిని ఆహ్వానించి ఏం చెప్పదలుచుకుంటున్నారు, అది ముందు అవసరం కదా అనే దృష్టితో నేను వారిని మాట్లాడమంటే గొప్ప విషయం తెలిసింది ఏమిటంటే, కువైట్లో అన్య దేశీయులు, మన తెలుగువారు పొందుతున్నటువంటి ఇబ్బందులు, బాధలు చెప్పారు. మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ ఎడారిలో ఖర్జూర వృక్షాల్లాగా అనిపిస్తుంటారు మనవాళ్ళు. కానీ వారి బాధలు వారివే. ముఖ్యంగా ఈనాడు శ్రీధరబాబు ఉన్నత విద్యాశాఖ మంత్రి మాత్రమే కాక ఆయన ప్రవాసాంధ్ర సంక్షేమ శాఖ మంత్రి కూడా. ఎన్ఆర్ఐస్ అంటే ప్రవాసాంధ్రులు అందాం. ప్రవాసాంధ్ర శాఖ మంత్రి కాబట్టి ఇప్పుడు వారు అన్ని విని, దీనికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, వారు చెప్పినవన్నీ నోట్ చేసుకొని తర్వాత కార్యక్రమాన్ని నిర్వహిస్తే వారి రాకకు మనం ఇక్కడ ఉండడానికి కొంత అర్థం ఏర్పడుతుందని నా భావం. ఇక మనకు కొన్ని చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, మనకు తెలియదు. ఇంగ్లీషు భాష పుట్టక ముందు తెలుగు భాష పుట్టింది, తమిళం కన్నడంలతో పాటు. తెలుగు మొత్తం భారతదేశంలోనే సంఖ్యాపరంగా చూస్తే తెలుగు మాట్లాడే వారి సంఖ్య హిందీ తర్వాత తెలుగే ద్వితీయ స్థానం ఆక్రమిస్తుంది. తర్వాత దక్షిణాదిలోనే మొట్టమొదటి వాగ్గేయకారుడు ఎవరంటే మన అన్నమయ్య. తాళ్లపాక అన్నమయ్య దక్షిణాదిలోనే మొట్టమొదటి, దక్షిణాది భాషలన్నిటిలో కూడా
మొట్టమొదటి స్వరకర్త, పదకర్త. ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి మనకు. అలాగే కూచిపూడి నాట్యం, భరతనాట్యం మొదలైనవి ఉండగా తెలుగువారు ప్రత్యేకించి ఈ లోకానికి అందించినటువంటి కానుక కూచిపూడి నృత్యం అచ్చంగా తెలుగువారి సృష్టిగా భావిస్తున్నాను నేను. అంటే సాహిత్య రంగంలో, భాషారంగంలో, కళారంగంలో ఇంతటి ప్రాధాన్యం ఉన్న మన తెలుగును, మన సంస్కృతిని మనం విస్మరిస్తున్నాం. కనీసం విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు వాళ్ళు దీన్ని అనుసరిస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది నాకు. ఈ సందర్భంగా మన తెలుగు కళా సమితి వారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను. వారి సమస్యలన్నీ కూడా త్వరలో తీరిపోవాలని, ఒక ఆదర్శంగా నిలబడాలి మన ఈ ప్రభుత్వం అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.